మనము ఇప్పుడు చూస్తున్న విశ్వం నిజంగా ప్రస్తుతం ఉన్నదేనా లేక మన కళ్లకు కనిపిస్తున్నది ఇప్పటికే గతమా? ఈ ప్రశ్న తాత్వికంగా అనిపించినా దీని సమాధానం పూర్తిగా భౌతిక శాస్త్రంలో ఉంది. మనం చూసే ప్రతీదీ కాంతి ద్వారా మన కళ్లకు చేరుతుంది. కాంతి వేగం సుమారు ప్రతి సెకనుకు 3,00,000 కిలోమీటర్లు. ఇది విశ్వంలో తెలిసిన గరిష్ఠ వేగం. కాని ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వేగం అనంతం కాదు. అంటే కాంతి ఒక వస్తువు నుంచి మన దగ్గరకు రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ చిన్న ఆలస్యమే మనం ఎప్పుడూ గతాన్నే చూస్తున్నామనే సత్యానికి మూలకారణం. మనకు అత్యంత సమీప ఖగోళ వస్తువు చంద్రుడు. చంద్రుడు భూమికి సుమారు 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చంద్రుని నుండి వెలువడిన కాంతి మనకు చేరడానికి సుమారు 1.3 సెకండ్లు పడుతుంది. అంటే మనం చంద్రుణ్ణి చూస్తున్నప్పుడు అతడు 1.3 సెకండ్ల క్రితం ఉన్న రూపాన్ని చూస్తున్నాం. ఇది చిన్న తేడా అనిపించినా ఇది స్పష్టమైన కాల ఆలస్యం. ఇప్పుడు సూర్యుణ్ణి తీసుకుందాం. సూర్యుడు భూమికి సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సూర్యుని కాంతి మనకు చేరడానికి సుమారు 8 నిమిషాలు పడుతుంది. అంటే మనం చూస్తున్న సూర్యుడు 8 నిమిషాల క్రితం ఉన్న సూర్యుడు. ఒకవేళ సూర్యుడిలో పెద్ద మార్పు జరిగితే అది మనకు 8 నిమిషాల తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఈ సూత్రం మన సౌరకుటుంబం వరకే పరిమితం కాదు. మనం రాత్రి ఆకాశంలో చూస్తున్న ప్రతి నక్షత్రం మనకు చాలా దూరంలో ఉంది. కొన్ని నక్షత్రాలు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. ఒక నక్షత్రం 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటే మనం ఇప్పుడు చూస్తున్నది అది 1000 సంవత్సరాల క్రితం ఉన్న రూపం. అంటే ఆ నక్షత్రం ప్రస్తుతం ఉండకపోయినా దాని గత కాంతి ఇంకా మన దగ్గరకు వస్తూలే ఉండొచ్చు. ఇప్పుడు గెలాక్సీల గురించి ఆలోచించండి. మన మిల్కీవే గెలాక్సీ బయట ఉన్న గెలాక్సీలు లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. ఒక గెలాక్సీ 1,00,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటే మనం చూస్తున్నది అది 1,00,00,000 సంవత్సరాల క్రితం ఉన్న విశ్వదృశ్యం. ఖగోళశాస్త్రం వాస్తవానికి ఒక కాలయంత్రంలా పనిచేస్తుంది. టెలిస్కోపులు ఎంత శక్తివంతంగా ఉంటాయో అంత దూరం చూడగలుగుతాయి. దూరం అంటే కాలం. అంటే దూరంగా చూడటమంటే గతాన్ని చూడటం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వంటి ఆధునిక పరికరాలు బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీలను పరిశీలిస్తున్నాయి. ఈ కాంతి మనకు చేరడానికి బిలియన్ల సంవత్సరాలు పట్టింది. అంటే మనం విశ్వం పుట్టిన తర్వాత కొన్ని వందల మిలియన్ సంవత్సరాల కాలంలో ఏర్పడిన గెలాక్సీలను ఇప్పుడే చూస్తున్నాం. ఇది ఊహ కాదు, ఇది పరిశీలనలతో నిర్ధారించబడిన శాస్త్రీయ వాస్తవం. ఖగోళ శాస్త్రవేత్తలు రెడ్ షిఫ్ట్ అనే ప్రభావాన్ని కొలుస్తారు. విశ్వం విస్తరిస్తున్నందుకు దూర గెలాక్సీల కాంతి పొడవైన తరంగదైర్ఘ్యాల వైపు మారుతుంది. ఈ మార్పు ద్వారా గెలాక్సీ ఎంత దూరంలో ఉందో దాని కాంతి ఎంతకాలం ప్రయాణించిందో అంచనా వేయగలుగుతారు. అంటే మనం చూసే ప్రతి దూర గెలాక్సీ ఒక చరిత్ర పుస్తకం లాంటిది. మరింత లోతుగా చూస్తే ఖగోళ శాస్త్రవేత్తలు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అనే ప్రాచీన కాంతిని కూడా గుర్తించారు. ఇది విశ్వం సుమారు 3.8 లక్షల సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వెలువడిన కాంతి. అంటే మనం ఇప్పటికీ విశ్వ ప్రారంభ దశల వెలుగును గుర్తిస్తున్నాం. ఇది మనం ఎంత దూరంగా చూస్తున్నామో చూపించే అద్భుత ఉదాహరణ. ఇప్పుడొక ముఖ్యమైన విషయం గుర్తించాలి. మనం దూరంగా ఉన్న వస్తువులను మాత్రమే కాదు, మన ఎదుట ఉన్న వస్తువులను కూడా గతంలో ఉన్న రూపంలోనే చూస్తున్నాం. ఒక మనిషి మన ముందే నిలబడి ఉన్నా అతని నుండి వెలువడిన కాంతి మన కళ్లకు చేరడానికి అతి సూక్ష్మమైన సమయం పడుతుంది. అది చాలా చిన్నది కాబట్టి మనకు గమనించబడదు. కాని సూత్రపరంగా అది కూడా ఒక ఆలస్యం. కాబట్టి విశ్వంలో ఒకే సమయంలో జరిగే దృశ్యం అనే భావన పూర్తి సత్యం కాదు. ప్రతి పరీక్షకుడు తన స్థానాన్ని బట్టి కొంచెం వేరు కాలాన్ని చూస్తాడు. ఇది సాపేక్షత సిద్ధాంతంతో కూడా అనుసంధానించబడింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చిస్తున్నది కాంతి ప్రయాణ సమయం. కాంతి వేగం పరిమితమైనదే కాబట్టి మనం ఎప్పుడూ సమాచారం ఆలస్యంగా అందుకుంటాం. ఒక గెలాక్సీ ప్రస్తుతం ఎలా ఉందో మనకు తెలియదు.
మనకు తెలిసింది అది గతంలో ఎలా ఉందో మాత్రమే. ఈ అవగాహన మన విశ్వదృష్టిని పూర్తిగా మార్చేస్తుంది. రాత్రి ఆకాశాన్ని చూస్తున్నప్పుడు మనం కేవలం నక్షత్రాలను కాదు, చరిత్రను చూస్తున్నాం. ప్రతి మెరుపు ఒక గత సందేశం, ప్రతి గెలాక్సీ ఒక పాత దృశ్యం. విశ్వం ఒక జీవిస్తున్న ప్రస్తుత క్షణం కాదు, అది అనేక కాలాల పొరల సమాహారం. ఒకే ఆకాశంలో కోట్ల సంవత్సరాల కథలు కలిసి కనిపిస్తున్నాయి. మనం చూస్తున్న విశ్వమనేది వివిధ దూళాల నుంచి వచ్చిన కాంతి సమ్మేళనం. కాబట్టి మనం ఎప్పుడూ ఇప్పుడును చూడం, మనం ఎప్పుడూ ఇప్పటివరకు వచ్చిన సమాచారాన్ని మాత్రమే చూస్తాం. ఇదే భౌతిక శాస్త్రం చెప్పే స్పష్టమైన సత్యం. కాంతి పరిమిత వేగం విశ్వాన్ని మనకొక కాల చరిత్రగా చూపిస్తుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆకాశం కేవలం అందమైన దృశ్యం కాదు, అది ఒక టైం ఆర్కైవ్. మనం ప్రతి రాత్రి ఆకాశాన్ని చూసేటప్పుడు వాస్తవానికి విశ్వచరిత్రను చూస్తున్నాం. ఇదే శాస్త్రం మనకిచ్చిన అద్భుతమైన అవగాహన. మనం ఎప్పుడూ కొంచెం గతాన్ని చూస్తూనే ఉంటాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, విశ్వంలో మనం చూస్తున్న ప్రతి వస్తువు ఒక సమాచారం మాత్రమే. ఆ సమాచారం కాంతి రూపంలో మన దగ్గరకొస్తోంది. అంటే మనం వస్తువులను నేరుగా చూడటం లేదు, వాటి నుండి వచ్చిన కాంతిని మాత్రమే చూస్తున్నాం. ఒక గెలాక్సీ ఎంత దూరంలో ఉందో దాని గురించి మనకు తెలిసే సమాచారం అంత పాతది. ఈ కారణంగా ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వ పరిణామాన్ని అధ్యయనం చేయగలుగుతున్నారు. దగ్గర గెలాక్సీలు తాజాగా కనిపిస్తాయి, మరింత దూర గెలాక్సీలు విశ్వం చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఎలా ఉందో చూపిస్తున్నాయి. అంటే మనం ఒక్క ఆకాశాన్ని చూస్తూ కూడా విశ్వచరిత్రను వరుసగా చూడగలుగుతున్నాం. ఇదే కారణంగా ఖగోళశాస్త్రం కేవలం స్థలాన్ని మాత్రమే కాదు, కాలాన్ని కూడా అధ్యయనం చేసే శాస్త్రంగా మారింది. మనం ఎప్పుడూ ప్రస్తుతాన్ని కాదు, గతంలో జరిగిన సంఘటనల వెలుగునే చూస్తున్నాం. ఇది విశ్వాన్ని అర్థం చేసుకోవడంలో అత్యంత ముఖ్యమైన సత్యం.